అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ సాకేత. రచయిత జి అరుణ గారు. ఇక కథలోకి వెళితే, కొందరితో మాట్లాడుతున్నా లేక మౌనంగా వారి పక్కనే కూర్చున్నా మనసుకు ఎంతో ప్రశాంతంగా ఆహ్లాదంగా అనిపిస్తుంది. వారు చెంతన ఉంటే చాలు, మనకు తెలియకుండానే ముఖంపై చిరునవ్వు కదలాడుతుంది. ఇతరత్రా కారణాల వల్ల మనసులో చోటు చేసుకున్న చిరాకు విసుగు మటుమాయమై వాటి స్థానంలో ప్రసన్నత చోటు చేసుకుంటుంది. వీటన్నింటికీ కారణం ఇరువురి ప్లానెటరీ కాంబినేషనే మూలమేమో అనిపిస్తుంది షణ్ముఖ సాయికి. తమ ఆఫీస్కు ట్రాన్స్ఫర్ అయి వచ్చిన సాకేతను మొదటిసారి చూసినప్పుడు కొత్తగా చూసిన భావం కలగలేదు అతనికి. చాలా కాలం తర్వాత కలిసిన ఆత్మీయురాలిగా అనిపించింది. మేనేజర్ ఆమెను ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అంతకుముందే తెలిసిన వాడిలా స్నేహపూర్వకంగా నవ్వి పనిలో నిమగ్నమయ్యాడు. సాకేత జాయిన్ అయిన వారం రోజులకు షణ్ముఖ సాయి పక్క సీటులో ఉండే కౌసల్య మెటర్నిటీ లీవులో వెళ్ళింది. రాముడి లాంటి కొడుకును కని 6 నెలల పాటు వాడితో ఆనందంగా గడిపి ఆ తర్వాత మీ అత్తగారికి అప్పగించి ఆఫీస్కు రా, సీనియర్ క్లర్క్ సత్యవతి నిండు మనసుతో అంది. అందరూ సరదాగా నవ్వారు. కౌసల్య స్థానంలోకి సాకేత వచ్చింది. తన పక్క సీటులోకి వచ్చి కూర్చున్న సాకేతను చూడగానే సంతోషంగా అనిపించింది సాయికి. మాట్లాడే అలవాటు తక్కువ కాబోలు అరుదుగా మాట్లాడేది అతనితో. చొరవ తీసుకొని సంభాషణ పొడిగించే తత్వం లేక షణ్ముఖ సాయి కూడా వర్క్ విషయంలో ఆమె ఏదైనా అడిగితే క్లుప్తంగా సందేహ నివృత్తి చేసేవాడు, కానీ అంతకు మించి మాట్లాడేవాడు కాదు. ఆఫీసులో ఉన్నంతసేపు పని చేయడం తప్ప ఇతర విషయాల మీద ఆమెకు ధ్యాస ఉండదు. కారణం తెలియదు, కానీ సాకేత తన పక్క సీటులో ఉందన్న భావం అతనికి ఆహ్లాదాన్ని కలిగించేది. ఒకసారి వరుసగా 3 రోజులు ఆఫీస్కు రాలేదు సాకేత. మేడం సెలవు పెట్టారెందుకు, ఊరికేమైనా వెళ్ళారా? రెండో రోజున క్యాజువల్గా అడిగాడు సాకేతకు అటువైపు సీటులో ఉన్న జెస్సీని. జ్వరం వచ్చిందంట, ఫోన్ చేసి చెప్పారు అంది ఆమె. వెంటనే వెళ్ళి సాకేతను చూడాలన్న కోరికను బలవంతంగా అణచుకున్నాడు. నెంబర్ తెలుసుకొని ఫోన్ చేయాలనిపించినా ఆ ఆలోచన కూడా విరమించుకున్నాడు. అతనికి ఆశ్చర్యంగా అనిపించింది. చెప్పుకోదగ్గ సాన్నిహిత్యం లేకపోయినా సహోద్యోగులు ఒకరి మీద మరొకరు ఇంతగా ప్రభావం చూపగలరా అని తనలో తాను ప్రశ్నించుకున్నాడు. 4వ రోజు కాస్తంత నీరసించిన ముఖంతో ఆమె ఆఫీస్కొచ్చింది. సాకేతను చూడగానే అతని మనసు సంతోషంతో ఉరకలేసింది. బావున్నారా? జ్వరం తగ్గిందా? చిరునవ్వుతో అడిగాడు పక్కకు తిరిగి. బావున్నానన్నట్లు నవ్విందామె. బాగా చిక్కిపోయారు, అప్పుడే వచ్చి సీటులో కూర్చుంటున్న జెస్సీ నవ్వుతూ పలకరించింది. సిస్టమ్ ఆన్ చేస్తున్న సాకేత తల తిప్పి ఆమె వైపు చూసి తేలిగ్గా నవ్వేసింది. మరో 2 నిమిషాల్లో పనిలో నిమగ్నమైందామె. అతను పని చేస్తున్న మనసులో సాకేత గురించిన ఆలోచనలు పరిభ్రమిస్తున్నాయి. ఆలోచించడమే తప్ప ఆమె వైపు పదే పదే చూసే స్థాయికి దిగజారదలుచుకోలేదు. నిత్యం ఎందరో స్త్రీలను తాను చూస్తూనే ఉంటాడు. సౌందర్యం మూర్తిభవించిన చాలామంది స్త్రీలు తారసపడ్డా స్పందించని తన మనసు సాకేత కోసం ఆరాటపడుతోంది. సాధారణమైన అందంతో ఉండే సాకేత తనను మానసికంగా కట్టిపడేస్తోందేమిటి? తమ ఆఫీస్లో పెళ్లి కాని యువతులు ఎందరో ఉండగా సాకేత మాత్రమే తనను ఆకర్షిస్తోంది. ఎందుకు? ప్రేమంటే ఇదేనా? సాయికి తన మనసు ఏమిటో ఇప్పుడు బాగా అర్థమైంది. తాను ఆమె సాన్నిధ్యాన్ని బలంగా కోరుకుంటున్నాడు. ఆమెను అమితంగా ఇష్టపడుతున్నాడు. సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా సాకేత అతని కళ్ళ ముందు కదలాడుతోంది. ఆమె అవివాహిత అని తెలుసు, కానీ అంతకు మించి వివరాలు తెలియవు. 28 సంవత్సరాల వయసున్న తాను 25 వయసులో ఉన్న సహోద్యోగిని ముందు ఐ లవ్ యూ అనే సినిమా డైలాగు వర్ణించడం హాస్యాస్పదంగా ఉంటుంది. తన మనసులో మాట ఆమెతో ఎలా చెప్పాలి అని ఆలోచనలో పడ్డాడు. మీతో కొద్దిసేపు మాట్లాడాలి, సాయంత్రం మినర్వా కాఫీ షాప్కు రాగలరా? అభ్యర్థనగా అడిగాడు ఒకరోజు ధైర్యం చేసి. తల తిప్పి చురుగ్గా చూసింది సాకేత. ఇతనేదో బుద్ధిమంతుడని తాను ఇన్నాళ్ళు భ్రమపడింది. ఇప్పుడు కాఫీ షాప్కు రమ్మంటున్నాడేమిటి? ఏం మాట్లాడతారు? కోపం తమాయించుకొని ప్రశ్నించింది.
ఆమె కళ్ళల్లో చిరాకు కొట్టొచ్చినట్టు కనిపించింది. జెస్సీ వారి వైపు కొద్ది క్షణాలు చూసి మరలా పనిలో నిమగ్నమైంది. అతను తడపడ్డాడు. ఇక్కడ మాట్లాడితే బాగుండదు. సాయంత్రం మినర్వా ఐయామ్ సారీ, ఏం మాట్లాడదలుచుకున్నారో ఇక్కడే చెప్పండి, లేదా మానేయండి. రెస్టారెంట్లకు పార్కులకు వెళ్ళి మాట్లాడుకునే అంత స్నేహం మన మధ్య లేదు. ముఖం మీద కొట్టినట్లు మాట్లాడింది. ఆమె మాట్లాడిన తీరుకు మనసు చిన్నబుచ్చుకున్నాడు. జెస్సీ వారి వైపు చూసి లేచి అవతలికి వెళ్ళింది పని ఉన్నట్లు. మనసులో ఆమెకు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు సాయి. అతనికి మొండి ధైర్యం వచ్చేసింది. తన మనసులోని మాట ఇప్పుడు చెప్పడానికి వెనకాడితే తర్వాతైనా ఇదే పరిస్థితి కదా అనుకున్నాడు. నాకు మీరంటే ఇష్టం. మీరు ఒప్పుకుంటే మనం పెళ్లి చేసుకుందాం, ఎలాంటి ఉపోద్ఘాతం లేకుండా గాబరాగా అనేశాడు. సాకేత ఆశ్చర్యంగా చూసింది. అతను ఆ మాట అంటాడని అస్సలు ఊహించలేదు. కొద్ది క్షణాల తర్వాత ఆశ్చర్యం నుండి తేరుకుంది. ఆమె ముఖం ప్రసన్నంగా ఉంది. నాకిద్దరు పిల్లలున్నారు. నన్ను పెళ్లి చేసుకునే వ్యక్తి వాళ్ళ బాధ్యత కూడా తీసుకోవాలి, నెమ్మదిగా అంది. సాయి ఆశ్చర్యపోయాడు. చూడడానికి ఆమె అవివాహితలా ఉంటుంది. ఆఫీస్ రికార్డ్స్లో కూడా అన్మ్యారీడ్ అని రాశారు. తానే పొరపడ్డాడేమో. సాకేతకు వివాహమై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారా? పాపం ఆ పిల్లలు పసి వయస్సులోనే తండ్రి ప్రేమకు దూరమయ్యారా? పరిపరి విధాలుగా ఆలోచిస్తోంది మనసు. అతను ఓ నిశ్చయానికి వచ్చేశాడు. ఇక నుండి వాళ్లను నా పిల్లలుగా భావిస్తాను, ఏ లోటు లేకుండా చూసుకుంటాను. ఇప్పుడు చెప్పండి, ఈ పెళ్ళి మీకు ఇష్టమేనా అని అడిగాడు. ఆమె నవ్వింది, కానీ ఏ సంగతి చెప్పలేదు. వర్తమానం భవిష్యత్తు మాత్రమే మన చేతిలో ఉన్నాయి, కానీ గతం మన చేతుల్లో లేదు. ఆమె గత జీవితంతో తనకు సంబంధం లేదు. గతం గురించి ప్రస్తావించి ఎన్నడూ ఆమెను బాధపెట్టకూడదు మనసులో దృఢంగా నిశ్చయించుకున్నాడు. సాయంత్రం మా ఇంటికి వెళదాం. ఇంటికి వచ్చి చూశాక మీ అభిప్రాయం మారవచ్చునేమో అంది. ఇంటికి వెళ్ళి పిల్లల్ని చూసిన తర్వాత కూడా తన అభిప్రాయం మారదు. వారు ఎంత అల్లరి పిల్లలైనా తన ఓర్పుతో మంచితనంతో వారిని ఆకట్టుకొని తండ్రి ప్రేమ పంచి ఇవ్వగలడు ధీమాగా అనుకున్నాడు. సావకాశంగా మాట్లాడుకుందాం. రెస్టారెంట్కు రమ్మన్న తన అభ్యర్థనను తిరస్కరించిన సాకేత తనను ఇంటికి ఆహ్వానించడంతో మనసులోనే దేవుడికి థ్యాంక్స్ చెప్పుకున్నాడు. జెస్సీ వచ్చి సీటులో కూర్చుంది. ఆమె వైపు చూసి ఇద్దరూ పని మీద మనసు లగ్నం చేశారు. సాయంత్రం పనివేళలు ముగిశాక సీటులో నుండి లేస్తూ అతని వైపు చూసింది సాకేత. నా వెహికల్ను ఫాలో అవుతూ రండి అంది. అలాగే, సెల్లార్లో పార్కింగ్ వద్ద వెయిట్ చేయండి, 2 నిమిషాల్లో వచ్చేస్తాను ప్లీజ్. గబగబా లిఫ్ట్ వద్దకు వెళ్ళాడు. 6వ అంతస్తులో ఉన్న లిఫ్ట్ కోసం వెయిట్ చేయకుండా సెకండ్ ఫ్లోర్లో నుండి త్వరగా మెట్లు దిగి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న సూపర్ మార్కెట్లోకి నడిచాడు. చాక్లెట్లు, 2-3 రకాల బిస్కెట్లు తీసుకుని బిల్లు చెల్లించి సెల్లార్లోకి వెళ్ళాడు. పార్కింగ్లో నుండి తన 2 వీలర్ తీసి బయలుదేరేటందుకు సిద్ధంగా ఉంది ఆమె. 1 మినిట్ ఆమెతో చెప్పి తన వెహికల్ తీసుకొచ్చాడు. 3 కిలోమీటర్లు ప్రయాణించి ఓ ఇండిపెండెంట్ హౌస్ ముందు ఆగి వెనుతిరిగి చూసిందామె. అతను బైక్ ఆపాడు. రండి, ఇదే మా ఇల్లు, గేటు తీస్తూ అంది. ఇంటి ముందు ఖాళీ ప్రదేశంలో ఉన్న పూల మొక్కల్ని చూడగానే మనసుకు ఆహ్లాదంగా అనిపించింది. శ్రద్ధగా పోషిస్తున్న కనకాంబరం, బంతి, గులాబీ మొక్కలను, విరగబూసిన పూలను చూస్తూ అలాగే నిల్చుండిపోయాడు. లోపలికి వెళ్దాం రండి అంటూ ఆహ్వానించింది. పిల్లలు ఆడుకోవడానికి బయటికి వెళ్ళారో లేక స్కూలుకు వెళ్ళారో తెలియదు. ఇల్లు చాలా నిశ్శబ్దంగా ఉంది. తనలో తాను నవ్వుకున్నాడు సోఫాలో కూర్చుంటూ. వారిని చూడాలని ఆసక్తిగా ఉంది అతనికి. తాతయ్య ఎక్కడికి వెళ్ళారు బామ్మ అని అడిగింది. పెరట్లో ఆకుకూర పాదులకు నీళ్లు పెడుతున్నారు అని చెప్పింది వారి బామ్మ. వంటగదిలో నుండి మాటలు వినిపించాయి. 2 నిమిషాల తర్వాత సాకేత వెనుక వృద్ధులైన స్త్రీ పురుషులు హాలులోకి వచ్చారు. మా తాతయ్య, బామ్మ అంటూ వారిని పరిచయం చేసింది. లేచి నిలబడ్డాడు. సాక్షాత్తు ఆది దంపతుల్లా ఉన్న ఆ వృద్ధులకు చేతులు జోడించి నమస్కరించాడు. మా ఆఫీసులో నాతో పాటు పనిచేస్తున్నారు, పేరు షణ్ముఖ సాయి అని వారికి పరిచయం చేసింది. కూర్చో బాబు, తాతయ్య చొరవగా నవ్వుతూ అన్నారు. సాకేత వంటగదిలోకి వెళ్ళబోయింది. తన వెనకే రాబోతున్న బామ్మను వారించి తాతయ్య పక్కన కూర్చోబెట్టి వెళ్ళింది. పిల్లలు ఇంకా స్కూల్ నుండి రాలేదా అని అడిగాడు. వృద్ధ దంపతులు అయోమయంగా ముఖాలు చూసుకున్నారు.
కొద్ది క్షణాలు నిశ్శబ్దంగా గడిచాయి. పిల్లలు ఇంటికి రాకముందే విషయం మాట్లాడడం మంచిదనిపించింది. సాకేతను నేను మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాను. తనను పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాను. ఈ సంగతి ప్రస్తావించినప్పుడు పిల్లల గురించి చెప్పింది. తనకు కాబోయే భర్త వారి బాధ్యత తీసుకోవాలని అంది. ఏ లోటు కలగకుండా చూసుకుంటాను. మీరు అంగీకరించి మా పెళ్లి జరిపించాలి. వృద్ధ దంపతులకు విషయం అర్థమైంది. ముసిముసిగా నవ్వుకున్నారు. అలాగే అన్నారు ఇద్దరూ ఒకేసారి. తన కుటుంబ వివరాలు చెప్పాడు. నాకు తమ్ముడు చెల్లాయి ఉన్నారు. చెల్లాయికి వివాహమయ్యి బెంగళూరులో ఉంటోంది. తమ్ముడు ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తున్నాడు. 2 సంవత్సరాల క్రితం అమ్మా నాన్న ఒకరి తర్వాత ఒకరు చనిపోయారు. ప్రస్తుతం నేను ఒంటరిగా ఉంటున్నాను. టీ తయారు చేసి తీసుకొచ్చింది సాకేత. ఏలకుల సువాసనతో రుచిగా ఉన్న టీ త్రాగారందరూ. పిల్లలు స్కూలుకు బాగా దూరమా? ఇంకా ఇంటికి రాలేదు. టైం 6 కావస్తోంది అన్నాడు గేటు వైపు చూస్తూ. సాకేత పెదవులపై చిరునవ్వు కదలాడింది. ఆమె ఏం సమాధానం చెబుతుందో అని తాతయ్య తల తిప్పి చూశాడు. పిల్లలు స్కూలుకు వెళ్ళే వయసు కాదు, ఇంటి దగ్గరే ఉన్నారని చెప్పింది. లోపల నిద్రపోతున్నారా అని అడిగాడు. నా పిల్లలు వీళ్ళే. తాతయ్య బామ్మ వైపు చూపించింది. కొద్ది క్షణాల తర్వాత అతనికి విషయం అర్థమైంది. వృద్ధురాలు కళ్ళజోడు తీసి చెమ్మకిల్లిన కళ్ళు తుడుచుకుంది. అవును, మేము తనకు పిల్లలమే. కొడుకును కోడల్ని బస్సు ప్రమాదంలో పోగొట్టుకొని సాకేత తోడిదే లోకంగా ఇన్నాళ్ళు బతికాము. తనకు మేము, మాకు తను తప్ప ఇంకెవ్వరూ లేరు. తనకు పెళ్ళై వెళ్ళిపోతే మా జీవితాలు శూన్యమైపోతాయని భయపడి పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదు. మేము పట్టుబడితే తనకు భర్తగా వచ్చే వ్యక్తి మమ్మల్ని చూసుకోవాలన్న షరతు మీద పెళ్లి చేసుకుంటానని చెప్పింది. 2-3 సంబంధాలు వచ్చినా తన షరతు గురించి తెలుసుకొని వెనక్కి తగ్గారు. వృద్ధుల్ని చూసుకోవాలని చెప్పకుండా పిల్లల్ని చూసుకోవాలి అని మీతో చెప్పి ఉంటుంది, అవునా అని తాతయ్య అడిగాడు. అవునన్నట్లు తలూపాడు షణ్ముఖసాయి. తన సుఖం తను చూసుకోకుండా పెద్దల్ని కడవరకు ప్రేమగా చూసుకోవాలన్న ఆమె అభిప్రాయం అర్థమైంది. సాకేత మీద ఉన్న ఇష్టం రెట్టింపైంది. ఆరాధనగా ఆమె వైపు చూశాడు. అతను తన వైపు చూడడం గమనించి చూపులు తిప్పుకుంది. చాక్లెట్లు బిస్కెట్లు ఉన్న క్యారీ బ్యాగ్ తాతయ్యకు అందించాడు. పిల్లల కోసమని ఇవి తెచ్చాను. ప్రస్తుతానికి ఇవి తీసుకోండి. ఇక నుండి పండ్లు తీసుకొస్తాను అన్నాడు నవ్వుతూ. కొద్దిసేపు అయ్యాక వారి వద్ద సెలవు తీసుకున్నాడు. గేటు వరకు వచ్చింది సాకేత. కొద్ది నిమిషాలు మౌనంగా నిలబడ్డాడతను. ఆమె ఏమైనా మాట్లాడితే బావుండు అని ఆశగా ఎదురుచూస్తున్నాడు. పెద్దవాళ్ళు అంగీకరించారు, సరే. ఆ మాట తను కూడా చెప్పాలి కదా అనుకుంటున్నాడు లోలోపల. పెళ్లి విషయంలో మీ అభిప్రాయం మార్చుకుంటే మొహమాటం లేకుండా చెప్పండి. 2 ఏళ్ల వయసులో అమ్మా నాన్నల్ని పోగొట్టుకున్న నన్ను తాతయ్య బామ్మ అపురూపంగా పెంచి పెద్ద చేశారు. ఇప్పుడు వాళ్లను బాగా చూసుకోవాలని నా కోరిక. ఆమె మాటల్లో వారి పట్ల ప్రేమ తొణికిసలాడింది. నా నిర్ణయంలో మార్పు లేదు. ఇక నుండి మీరు ముగ్గురు నా కుటుంబ సభ్యులు. ఈ పెళ్లికి మీరు ఒప్పుకుంటే అన్నాడు. నాకిష్టమే. సిగ్గుతో అతని మీద నుండి చూపులు తిప్పుకొని పూల మొక్కల వైపు చూడసాగింది. అతని మనసు ఆనందంతో సయ్యాటలాడింది. సంతోషం పట్టలేక 2 అడుగులు దగ్గరగా వచ్చాడు. అతని చేయి ఆమె చేతిని స్పృశించబోయి సంకోచంగా ఆగిపోయింది. ఇందుకు కూడా షరతులు పెడుతుందేమో నిశ్శబ్దంగా నవ్వుకున్నాడు. అతని భావం అర్థమై ముగ్ధ మనోహరంగా నవ్విందామె. నేను బయలుదేరుతాను. అలాగే. బైక్ వైపు నడిచాడతను. కొద్ది రోజుల తర్వాత అలాగే బామ్మ, అలాగే. రాత్రి 9 గంటల వేళ బామ్మతో సౌమ్యంగా చెప్పి బెడ్రూంలోకి వచ్చింది సాకేత. ఏమిటన్నట్లు చూశాడు షణ్ముఖసాయి. కొద్ది క్షణాలు తటపటాయించింది. వాళ్లకు ఆడుకోవడానికి పిల్లలు కావాలట. ఇన్నాళ్ళు పెళ్లి చేసుకోమని గొడవ. ఇప్పుడు పిల్లల గురించి ఆరాటం. పెళ్ళయ్యి ఇంకా 4 రోజులు కూడా కాలేదు. ఫ్యామిలీ ప్లానింగుకు మందులు వాడతావేమో అని బామ్మకు భయం. అలాంటివేమీ వాడవద్దని చెప్పింది. అలాగే అన్నాను. వాళ్ళు మన మీద చూపే ప్రేమాభిమానాలతో పాటు చాదస్తాన్ని కూడా ఓర్పుగా భరించాలి. భర్త భుజం మీద తల పెట్టుకుని పడుకుంటూ అంది. అతను నవ్వి సాకేతను దగ్గరకు లాక్కొని హత్తుకున్నాడు. ఇంతటితో కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.